హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. అందరికీ తెలుసు, నాడి చూసి బోల్డ్ అని విషయాలు చెప్తూ ఉంటారు మనందరికీ. అండ్ షీఈ్ అ స్పెషలిస్ట్ ఇన్ ఇట్. తను డిఫరెంట్గా ఆలోచించి మంచి ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అందులో ఒక ప్రోడక్ట్ నువ్వుల నూనె, సెసమీ ఆయిల్. అసలు సెసమీ ఆయిల్కి ఉన్న విశిష్టత ఏమిటి, ఆవిడ ఎలా తయారు చేశారు, ఏంటి అని డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నాం. నమస్కారం ఉమా గారు. నమస్తే. ఎలా ఉన్నారు? అవునా, ఏంటి డైరెక్ట్గా పల్స్ బ్యాలెన్సింగ్ నుంచి ఇటు ప్రోడక్ట్స్ వైపు షిఫ్ట్ అయ్యారు? ఏంటి, దేనికి రీజన్ ఏంటి? అంటే పల్స్ బ్యాలెన్సింగ్లోనే పార్ట్ ఏమా ఇది కూడా. పల్స్ బ్యాలెన్సింగ్లో మనం పల్స్ బ్యాలెన్స్ చేసుకున్న ఫుడ్ తింటాం కదా, ఆ తినేటప్పుడు ఎటువంటి ఆహారం కావాలి, ఎలా మంచిగా ఉండాలి అని నాకు సిద్ధ గురువులు ఉన్నారు మాకు. వాళ్ళంతే ఫార్ములాస్ ఇచ్చేవాళ్ళు. అవి ఆ ఫార్ములాస్ మేము ఇంటికి చేసుకునేవాళ్ళం. ఇంటి కోసం చేసుకుని యూజ్ చేసేవాళ్ళం. ఫ్రెండ్స్కి అంతా ఇస్తూ ఉంటే కొంతమంది అడుగుతూ ఉన్నారనమాట, ఇలా ఉంది అని మనం యూట్యూబ్లో మన ఛానల్లో చెప్తూ ఉన్నాం అనమాట. సో అందరూ అడుగుతున్నారు ఎలా అంటే, ఆ ఫార్ములా కూడా ఇచ్చేసాం మనం. దీనిలో సీక్రెట్ ఏం లేదు, ఫార్ములా కంప్లీట్గా ఇచ్చేస్తాను. సిద్ధ గురువులు చెప్పిన ఫార్ములా ఇచ్చేసారు. అసలు ఏంటి అంటే, ఇప్పుడు సెసమీ ఆయిల్, నువ్వుల నూనె అనేది చాలా విశిష్టమైనది, అందరికీ తెలుసు. అసలు దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక రెండు మాటలు. ఈ నువ్వుల నూనె అనేది మనం చేసేది ఏంటంటే, నల్ల నువ్వుల నూనె, దాంతో కొబ్బరి బెల్లం కలుపుతాం అనమాట. కొబ్బరి బెల్లమా? ఇదేంటి కొబ్బరి బెల్లం అంటే ఇప్పుడు మనం తాటి బెల్లం ఉంది కదా, అలాగే తాటి మానలో లాగా కొబ్బరి మానలో కళ్ళు తీస్తారు. ఓకే, దానిలో నుంచి బెల్లం చేస్తారు. ఓకే, ఆ బెల్లం, కొబ్బరి బెల్లం కూడా ఇందులో. కొబ్బరికి ఎంత విశిష్టత ఉందో అంత కొబ్బరి బెల్లంకి ఉందన్నమాట. సో ఇప్పుడు నూనె అంటే చాలా మంది రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదని స్ట్రిక్ట్ గా చెప్పేశారు. చేంజెస్ స్టార్ట్ అయిపోయాయి. కానీ ఇప్పుడు ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, నువ్వుల నూనె, గానుగ నూనె అంటే ఎక్కడ కొనాలి ఏంటి అనేది కూడా ఒక పెద్ద చర్చ నడుస్తుంది అన్నమాట. సో మీరు ఎలా తయారు చేశారు, ఏంటి? మేము తయారు చేసేది 10 కేజీలు నల్ల నువ్వులు ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటాం. దానిలో 1 కేజీ కొబ్బరి బెల్లం వేస్తాం అనమాట. గానుగలో చేస్తామమ్మా. ఇది మెయిన్ ఏంటంటే మనం మెషినరీలో కూడా చేసుకోవచ్చు, కానీ మేము గానుగలో చేస్తాం. ఎందుకంటే హీట్ ప్రొడ్యూస్ అవ్వకూడదు అనేందువల్ల గానుగలో చేస్తాం అన్నమాట పర్టికులర్గా. ఆ గానుగలో చేయడమే మా ప్రత్యేకత ఒకటి. అంటే ఇంకొకటి ఏంటంటే, ఈ నల్ల నువ్వులకి ఏంటంటే చాలా విశిష్టత ఉందమ్మా. భూమిని ఆకాశాన్ని కలిపేది నల్ల నువ్వులు మాత్రమే. అదేలాగా చనిపోయిన వాళ్ళకి పిండం అవి పెడతారు కదా, ఖచ్చితంగా నువ్వుల నూనె, నువ్వులు వాడతారు దానిలో, నల్ల నువ్వులు వాడతారు అనమాట. ఆ నల్ల నువ్వులు భూమిలో ఉండే వాళ్ళని ఆకాశంతో కలిపేది అనమాట. అది అంత విశిష్టత, సద్గురు అని మాకు సిద్ధ గురువులు చెప్పిన విషయాన్ని ప్రకారం, దాని ప్రకారం నాకు ఇది చేసేవాళ్ళు కూడా సిద్ధ వైద్యులు అనమాట. ఫార్ములా నేను ఇచ్చి సిద్ధ వైద్యుల చేత చేస్తాను. ఓకే, సో ఇది యాక్చువల్గా ఈ నువ్వుల నూనె డాక్టర్ ఉమాస్ గారి కోల్డ్ ప్రెస్డ్ మట్టు చెక్కు సెసమీ ఆయిల్. మాటు చెక్కు అంటే అది గానుగలతో చేసేది. నిజంగా అంటే ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ అంటూ ఉంటారు కదా, సో కంపల్సరీ అందరం రిఫైన్డ్ ఆయిల్ వాడకూడదు. అందరికీ తెలుసు అది ఎంత డేంజరస్. అందరూ గానుగుల నూనె కానీ సెసమీ ఆయిల్ కానీ ఇట్లా కోల్డ్ ప్రెస్డే వాడాలి. ఓకే, ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయండి దీనికి? ఇంట్లో ఈ నూనెతోటి ఇంట్లో దీపం పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో ఏ నెగిటివిటీస్ రాకుండా మనల్ని ఇంటిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ నూనె చాలా మంది పూజ సామాగ్రి వాళ్ళందరూ అంటే పూజలు చేసేటప్పుడు అన్ని ఉన్నాయి, కానీ ఈ నూనె పర్టికులర్గా అలా చేస్తుంది, ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, యూజ్ చేయాలి. అది ప్యూబర్టీ అటెండ్ చేసిన పిల్లలకి అంతా కూడా ఒక 2 స్పూన్ 3 స్పూన్ పొద్దున్నే తాగిస్తారు నువ్వులు. ఆ తాగించినప్పుడు వాళ్ళ యూట్రస్ ఇలాంటివన్నీ ఎక్స్పాన్షన్, కంట్రాక్షన్ కెపాసిటీ బాగుంటుంది. ఆ పెద్ద అయినా కూడా చాలామందికి పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నాయి కదా, అలా రాకుండా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళకైనా పెద్దవాళ్ళకి వాడకూడదు అంటే మనం కూడా వాడచ్చు. రోజు మార్నింగ్ ఒక 2 స్పూన్లు పచ్చిగా నాలుక మీద వేసుకోవాలి. గబగబాని ఇలా మందులాగా తాకుండా నాలిక మీద వేసుకోవాలి. నాలిక మీద వేసుకున్నాం అనుకోండి, నాలికలో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. అప్పుడు అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి లోపలికి వెళ్తుంది. కాల్షియం, వైటమిన్ డి అన్నీ మనకి బాగా ప్రొడ్యూస్ అవుతుంది. అన్ని వైటమిన్స్, మినరల్స్ దీనిలో ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. మన బాడీలో అన్ని ఆర్గన్స్ని కూడా ఎక్స్పాన్షన్,
కంట్రాక్షన్ కెపాసిటీలో ఉంచుతుంది ఇది. వావ్! సో చాలా మంచి ఉపయోగకరమైన ప్రోడక్ట్‌నే లాంచ్ చేస్తున్నారు. సో ఎలా డీటెయిల్స్ ఏంటి? ఎక్కడ కొనొచ్చు? ఏంటి ఇవన్నీ? కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేస్తే కాల్ చేయొచ్చు, వాట్సాప్ పెట్టచ్చు వాళ్ళు. ఓకే. పెడితే మనం వాళ్ళకి ఇంటికి పంపించేస్తాం. సో యూజువల్‌గా నెలకి ఎంత వాడొచ్చు మనం సెసమి ఆయిల్? సెసమి ఆయిల్ అంటే మేమంతా కుకింగ్ కూడా వాడొచ్చు మనం వంటకి కంపల్సరీ వాడాలి. అంటే 1 వీక్ కుకింగ్ నువ్వుల నూనె వాడతాం, 1 వీక్ కొబ్బరి నూనె వాడతాం. ఓకే. ఆల్టర్నేటివ్ వాడుకోవాలి. 1 వీక్ ఇది అంటే ఒకటే అలవాటు చేయకూడదు బాడీకని. ఇది ఒక 1 వీక్ వాడాలి, అది ఒక 1 వీక్ వాడాలి. ఇది ఆయిల్ నోట్లో వేసుకొని ఆయిల్ పుక్కలించడం చేస్తారు కదా, గాగులు చేయడం కూడా ఈ ఆయిల్తో 1 వీక్, ఆయిల్తో 1 వీక్, కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ అన్నప్పట్లో చాలా ఫేమస్ అయింది. అవును, మార్నింగ్ చేయాలమ్మా, మంచిది చేసుకుంటే అన్నీ కూడా క్లీన్ అవుతాయి కదా. సో అది చేసుకోవచ్చు అనమాట. ఈ ఆయిల్ బాడీ మీద ఫుల్గా అప్లై చేసుకొని తల నుంచి కాళ్ళ గోడు దాకా ఫుల్గా అప్లై చేసుకోవాలి. అంటే లేడీస్కి ఫుల్గా అప్లై చేసుకుని బయట కూర్చోలేము కదా, అప్లై చేసుకోండి. ఏదో పాత నైటీ వేసుకొని ఎండల్లో కూర్చోవాలి. ఎండలో కూర్చున్నప్పుడు మినిమం 40 మినిట్స్ ఎండలో కూర్చున్నాం అనుకోండి, మార్నింగ్ ఒక సన్ రేస్ మన బాడీ మీద పడి బాడీ మీద ఉన్న ఈ కాల్షియంతో అయిన ఆయిల్ దానివల్ల లోపలికి వెళ్ళి ఇది వైటమిన్ డిగా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే ఓకే. సో కంపల్సరీ ఈ ఆయిల్ బాడీ మీద మన లేడీస్ అనుకోండి ట్యూస్డే అండ్ ఫ్రైడే పెట్టుకోవాలి. ఓకే. జెంట్స్ అనుకోండి వెన్స్డే అండ్ సాటర్డే పెట్టుకోవాలి. దీనికి కూడా వారాలను బట్టి ఉంటాయి. గ్రహ పరిస్థితులు, ప్లానిటరీ పొజిషన్ బట్టి ఎప్పుడు పెట్టుకుంటే మనకు బెనిఫిట్స్ అని ఉంటుంది. సండేస్ చేసుకోకూడదు యాక్చువల్లీ. సండేస్ అసలు చేసుకోకూడదు. కానీ మనకి ఏంటంటే సండేనే ఆఫ్ లీవ్ ఉంటుంది కాబట్టి చాలా మంది ఆ టైంలో ప్రిఫర్ చేస్తారు. కానీ ఏంటంటే ప్లానిటరీ పొజిషన్ ప్రకారం సిద్ధ గురువులు చెప్పేది ఏంటంటే సండే అసలు తలస్నానం చేయొద్దు అంటారు. సండే అసలు చేయకూడదు అంటారు. సో ఇది మర్దనాలాగా అంటే ఆయిల్ లాగా పెట్టుకుని రాసుకున్నా చాలు. మర్దన మీరు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఇంకా మంచిది అనమాట. ఇంకా దేనికి యూజ్ అవుతుందంటే ఎక్కడైనా పెయిన్ ఉండని, ఇప్పుడు నీ పెయిన్ ఉంది లేకపోతే జాయింట్స్ పెయిన్ ఉంది, అక్కడంతా దీన్ని రాసుకుంటే మందులాగా పనిచేస్తుంది. కాల్షియం అబ్జార్బింగ్ కెపాసిటీ. అవును, ఇలా పూసేసుకున్నాం అనుకోండి, ఇంకేం మసాజ్ కూడా చేయనక్కర్లా. అలా పూసేసుకుని వదిలేస్తే అదే బాడీ లోపలికి పీల్చేసుకుంటుంది. సో ఎంతో ఉపయోగాలు ఉన్నాయి యాక్చువల్గా నువ్వుల నూనెతో, సెసమి ఆయిల్. అవును, కానీ అది ఆల్టర్నేటివ్గా వాడుకోవాలన్నమాట. అంటే ఈ నువ్వుల నూనె పూసుకోవాలి. కొబ్బరి నూనె అనేది వంటకి దానికి గాగుల్కి మాత్రమే. ఓకే. ఇది మామూలుగా బాడీ పెయిన్స్ కానీ ఎక్కడన్నా పెయిన్ వచ్చినా కానీ ఇది అప్లై చేసుకుంటే పెయిన్స్ తగ్గిపోతాయి మనకి. ఓకే ఓకే. పెద్దవాళ్ళు కూడా మనం ఆయిల్ కన్జ్యూమ్ చేయొచ్చు. మార్నింగ్ ఫస్ట్ టైం గీ కన్జ్యూమ్ చేయాలి. తర్వాత కొంచెం టైం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం ఆయిల్ ఒక 2 స్పూన్ వేసుకున్నాం అనుకోండి, చాలా మంచిది అనమాట పచ్చి ఆయిల్. దీనివల్ల మనకి ఏమి స్టమక్ అప్సెట్ అట్లా ఏం అవ్వదు. అది క్యాస్టర్ ఆయిల్కి వస్తుంది, దీనికి అవ్వదు. కానీ మార్నింగ్ తీసుకుంటే బెటర్, పరగడుపున తీసుకోవాలి. సో చాలా మంచిది అనమాట. ఒకటి వంటకి యూజ్ అవుతుంది, మన కాల్షియంకి అన్నిటికీ యూజ్ అవుతుంది. పెయిన్స్ ఎక్కడ పెయిన్ ఉన్నా తగ్గుతుందమ్మా. ఎక్కడ తగిలిందో నాకు ఇక్కడ పెయిన్ వేస్తుందని అప్లై చేస్తారంటే అది లోపలికి తీసుకెళ్ళి లోపల ఉన్న అన్ని మినరల్స్ తోటి అది కంప్లీట్గా హీల్ అయిపోతుంది. సో మజిల్ కాంట్రాక్షన్ అవి వీటికి కూడా మజిల్ కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ ఉపయోగపడుతుంది. ఒక మంచి ప్రోడక్ట్ ని లాంచ్ యూట్రస్ లో ప్రాబ్లం లేకుండా కాపాడుతుంది. సూపర్. ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ అక్కడే కదా, యూట్రస్ లోనే లేడీస్ కి. సో అటువంటి వాళ్ళు అందువల్ల మా సిద్ధగురు గారు ఆ ఫార్ములాని అలా డిజైన్ చేసి ఇచ్చారు. ఓకే. అందువల్లే తయారు చేసాం. అది చేసే వాళ్ళు కూడా అందరు సిద్ధ డాక్టర్స్ అన్నమాట. నైస్. సో చూసారు కదండి ఈ వీడియో. లైక్ సిద్ధ గురువుల చేత చేయబడిన డాక్టర్ ఉమా సెసమి ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ గానుగలతో చేశారనమాట. బోల్డ్ అన్ని విశిష్టతలు ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ లేడీస్కి. కంపల్సరీ యూస్ చేయండి. సో ఎవరైనా కొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేసినా కూడా ఆర్డర్స్ డెలివరీ చేయబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. థ్యాంక్స్. వెల్కమ్.